ఆనందాన్ని ఎంపిక చేసుకోవటం చాలా ముఖ్యమైనది. హాయ్ ఫ్రెండ్స్, ముందు ఎపిసోడ్ లో మీరు మన విలువను మనము కనుగొనటం ఎలాగో చూసాం. ఈ రోజు ఆనందాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలో మనము చూడబోతున్నాం. రెడీయా? ఈ వీడియోలో వెళ్లే ముందు మా యొక్క ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియో షేర్ చేసుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, చీకట్లో నుండి కాంతి కిరణాలు బయటకు వస్తూ ఉంటే అది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, మన జీవితాలలో కూడా అనేకమైనటువంటి సందర్భాలలో మనము ఏదో ఒక బాధకో వేదనకు గురై అలాంటి చీకటి అంధకారమైన పరిస్థితుల్లో నుండి మనము బయటపడాలని ఎదురు చూస్తుంటాం. అలాగ బయటపడేటువంటి స్థితే మబ్బుల చాటు నుండి వచ్చేటువంటి సూర్య కిరణాల వలె మన జీవితాల్లో అవి తారసపడుతూ ఉంటాయి. ఒక్కోసారి మన జీవితంలో కొన్ని పనులు ఇక నా వల్ల కాదు అని మనం ఒక నిరుత్సాహంతో బాధతో ఉండేటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితులను కూడా మనము ఎలాగా జయించవచ్చో ఆలోచిస్తే మన ఇన్నర్ హార్ట్ లో, మన యొక్క లోపటి ఆలోచనల్లో మనము ఆనందంగా ఉండగలిగినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తో మనము ముందుకి వెళ్ళగలము. అది మన జీవితాలని, మన సమస్యలను సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంటుంది. బైబిల్ గ్రంథంలో మనం అపోస్తలుడైన పౌలును చూస్తే ఆయన చెరసాలలో బంధించబడి ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా బయట ఉన్నటువంటి విశ్వాసులకు ఏమని రాస్తుంటాడంటే తన పత్రికల్లో, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని. ఒక ప్రక్క బాధలో ఉండి ఆయన ఆనందించమని ఎలా చెప్తున్నాడు? బహుశా ఆయనను సంకెళ్ళు బంధించినా గాని తన యొక్క హృదయాన్ని ఆ బాధలో ఏమీ కూడా బంధించలేదు. తన యొక్క హృదయంలో ఆనందము ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉందో అప్పుడు తనకు తాను మోటివేట్ చేసుకుంటూ బయట ఉన్న వారిని కూడా మోటివేట్ చేయగలుగుతున్నాడు. ఈ మోటివేషన్ ఏం చేస్తుందనంటే మనము ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల నుండి అయినా త్వరగా బయటపడేటువంటి వీలు కల్పిస్తుంటుంది. మనం పొందే ఆనందానికి మనం ఎదుర్కొనే పరిస్థితులు కాదు కారణం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆనందించగలిగేది మన ప్రభువు మన చెంత ఉన్నప్పుడు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనం మన యొక్క సిచ్యువేషన్స్ మీద దృష్టి పెట్టే కంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ప్రభు యొక్క సహాయంతో నేను ఓవర్కమ్ చేయగలను అనేటువంటి పాజిటివ్ ఆలోచనలను మీలోనికి తీసుకుని రండి. అప్పుడు ఎలాంటి తుఫాన్లలో మనం చిక్కుకున్నా గానీ దేవుని సహాయముతో మనము బయటపడతాం. గుర్తుంచుకోండి, ఈ రోజు మనం నేర్చుకున్నది ప్రభువునందు ఎలాగ ఆనందించటము. ఈ మాటల ద్వారా మీరు ప్రోత్సహింపబడాలని నేను ఆశిస్తున్నాను. మే గాడ్ బి విత్ యూ అండ్ బ్లెస్ యూ ఆల్వేస్.